సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటి అంటే రీసెంట్‌గా నేను యూట్యూబ్ స్టూడియో టూర్ అని చెప్పేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను కదా! దానికి చాలా మంది వీడియో చూసిన తర్వాత నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేశారు. ఏమనంటే, "అన్న దీంట్లో ఏందంటే నువ్వు ల్యాప్‌టాప్ యూజ్ చేస్తున్నావు, మైక్ యూజ్ చేస్తున్నావు, లైటింగ్ యూజ్ చేస్తున్నావు, ట్రైపాడ్ యూజ్ చేస్తున్నావు కదా! మరి ఇంత అమౌంట్ నీకెక్కడియి అన్న? ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర చేసుకుంటే రూ. 70,000 అవుతున్నాయి. మరి ఇంత అమౌంట్ నీకెక్కడివి? నువ్వెలా సంపాదించావు?" అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి మానిటైజేషన్ అయితేనేమో వచ్చిన మొత్తం కొనుక్కున్నాం అనుకోవచ్చు. బట్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కదా! మనం ఎలా కొనుక్కున్నాం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, నేను కూడా చెప్దాం. సో, దానివల్ల మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇక్కడ నేను ల్యాప్‌టాప్ వచ్చేసి ఏందంటే నా సొంత డబ్బులతో కొనుక్కున్నా. సో, అదేంటంటే నా అప్పుడు వర్క్ చేసినప్పుడు వచ్చిన అమౌంట్‌తో కొనుక్కున్నా. బట్ ఈ మైక్ కానీ, ఈ లైటింగ్ కానీ, ముందట నా ట్రైపాడ్ గానీ, ఇంకొక మైక్ ఉంది. మీకు ఆల్రెడీ స్టూడియో టూర్‌లో చూసిన వాళ్ళు ఉంటే క్లారిటీ వస్తది. అవన్నీ కూడా దగ్గర దగ్గర 9,000-10,000 రూపీస్ ఎక్విప్‌మెంట్ అనేది నేను ఎడిటింగ్ చేసి కొనుక్కున్నా. ఓకేనా? అంటే వేరే క్రియేటర్స్‌కి నేను థంబ్‌నెయిల్ ఎడిటింగ్ అనేది చేసి వాళ్ళకి పంపించాను కాబట్టి, వాటికి నాకు ఆ అమౌంట్ ఇచ్చారు కాబట్టి, ఆ అమౌంట్ అనేది జమ చేసిన తర్వాతనే ఈ ఎక్విప్‌మెంట్ అనేది కొనుక్కున్నా. ఓకేనా? ఇక్కడ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏందంటే, నేను ఒక థంబ్‌నెయిల్‌కి ఎంత చార్జ్ చేశాను అనే ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆ తర్వాత ఈ ఎడిటింగ్ ప్రాసెస్ సంబంధించిన రోడ్ మ్యాప్, అంటే ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకోవాలి? మనం ఎలా క్రియేటర్స్‌ని కాంటాక్ట్ అవ్వాలి? సో, ఎలా పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో, దానివల్ల ఏందంటే మీరు కూడా డబ్బులు సంపాదించుకొని మీ పర్సనల్ లైఫ్ కోసం గానీ, లేకపోతే నాలాగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం గానీ, లేకపోతే మీ పాకెట్ మనీ కోసం గానీ, ఫ్యామిలీ కోసం గానీ మీరు డెఫినిట్‌గా అమౌంట్ అయితే స్పెండ్ చేయొచ్చు. సో, ఇక్కడొచ్చేసి ఏంది అంటే నేను ఎడిటింగ్ అయితే చేస్తాను కదా! థంబ్‌నెయిల్. ప్రెజెంట్ ఓన్లీ నేను థంబ్‌నెయిల్ ఎడిటింగే చేస్తా. వీడియో ఎడిటింగ్ కూడా వచ్చు. బట్ ఏందంటే ఆ వీడియోస్ వాళ్ళు నాకు పంపించడం గానీ, నేను వాళ్ళకి పంపించడం గానీ పెద్ద ప్రాసెస్ కాబట్టి నేను వీడియో ఎడిటింగ్ ప్రెజెంట్ చేయట్లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ చేస్తాను. బట్ ఇప్పుడేందంటే ఓన్లీ థంబ్‌నెయిల్ ఎడిటింగ్ మాత్రమే చేస్తున్నా. ఓకేనా? ఆల్మోస్ట్ నేను 12 ఛానెల్స్‌కి ప్రెజెంట్ థంబ్‌నెయిల్ ఎడిటింగ్ అయితే చేస్తున్నా. బట్ ఏ ఛానెల్ ఏంటి చెప్పను. ఎందుకంటే నేను చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరు. ఓకేనా? 12 ఛానెల్స్‌కైతే చేస్తున్నా. దాంట్లో కొన్ని చిన్న ఛానెల్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని పెద్ద ఛానెల్స్ ఉన్నాయి. ఓకేనా? చిన్న ఛానెల్స్ అంటే 2-3 వేల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానెల్ ఉన్నాయి. కొన్నేందంటే 20-25,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానెల్ అయితే ఉన్నాయి. ఓకేనా? పెద్ద పెద్దవి లేరు. లాస్ట్ 27,800 సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానెల్ అయితే ఉంది. సో, లాస్ట్ హైయెస్ట్ సబ్‌స్క్రైబర్స్ వాళ్ళది. ఓకేనా? ఇక్కడేందంటే వీళ్ళకి నేను థంబ్‌నెయిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నా. ఇప్పుడు కూడా చేస్తా రెగ్యులర్‌గా. వాళ్ళు 10 వీడియోస్ చేస్తున్నారంటే 10లో రెండో, మూడో వీడియోస్‌కి థంబ్‌నెయిల్ నేనే చేస్తా. మిగతాయి వాళ్ళే చేసుకుంటారు. ఓకేనా? ఇక్కడేందంటే ఈ 2-3 వేల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకని చెప్పాను కదా! వాళ్ళకేందంటే ఒక థంబ్‌నెయిల్‌కి రూ. 59 తీసుకుంటాను. అండ్ ఎవరైతే పెద్ద క్రియేటర్స్ 25,000 ఉన్న వాళ్ళకేందంటే ఒక థంబ్‌నెయిల్‌కి రూ. 159 తీసుకుంటా. ఓకేనా? వీళ్ళకి, వాళ్ళకి రూ. 100 డిఫరెన్సు. ఎందుకంటే ఇప్పుడు చిన్న క్రియేటర్స్ కూడా సేమ్ ప్రైస్ చెప్పాననుకోండి, వాళ్ళు నాతో చేయించుకోరు. ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ వచ్చేదే లేదు కాబట్టి వాళ్ళు తీసుకోరు కాబట్టి, నేనేందంటే మార్జిన్ తక్కువ తీసుకొనైనా సరే, వాళ్ళకు మంచి వ్యూస్ వచ్చేలా థంబ్‌నెయిల్ చేస్తే, ఇన్ ఫ్యూచర్ ఏందంటే వాళ్ళు నాతోనే మంచి ర్యాపో ఉంటారు కాబట్టి, రేపు ఫ్యూచర్‌లో వీళ్ళు కూడా రూ. 159 గాని, రూ. 200 ఇచ్చి కూడా థంబ్‌నెయిల్ చేయించుకుంటారని చెప్పేసి, నేను వాళ్ళకేందంటే తక్కువ అమౌంట్ ఇస్తున్నా. ఓకేనా? బట్ వేరే వాళ్ళకేందంటే రూ. 159 చార్జ్ చేసేస్తున్నా. అంత పూర్తి వాళ్ళ థంబ్‌నెయిల్ ఎడిటింగ్‌లో చేస్తాను. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో గానీ, ఆ ఎఫెక్ట్స్ గానీ, కలర్ గ్రేడింగ్ గానీ, క్వాలిటీ గానీ వాళ్ళకి రూ. 159 వర్త్‌కి సంబంధించిన థంబ్‌నెయిల్స్ అయితే డెఫినెట్‌గా అయితే వాళ్ళకి కూడా చేసిస్తాను. ఓకేనా? సో, ఇలా నేను థంబ్‌నెయిల్స్ అయితే ఎడిట్ చేసి వచ్చిన డబ్బులతోని ఇవన్నీ కూడా కొనుక్కున్నా. ఓకేనా? ఇప్పుడేందంటే మీరు కూడా ఎడిటింగ్ అనేది నేర్చుకొని మీరు కూడా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే నేనొక చిన్న రోడ్ మ్యాప్ చెప్తాను. అంటే ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? అంతేకాకుండా ఏందంటే క్రియేటర్స్‌ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? పోర్ట్‌ఫోలియో అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి? అనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. సో, ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. ఎందుకంటే ఇక్కడ మీకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. ఓన్లీ టైమ్ ఇన్వెస్ట్ చేసి మీ మొబైల్‌లోనే నేర్చుకొని, మొబైల్‌లోనే ఎడిట్ చేసి, మొబైల్‌లోనే క్రియేటర్స్‌ని కాంటాక్ట్ అయ్యి డబ్బులైతే సంపాదించుకోవచ్చు. అది గాకుండా మీరు డైలీ చేసే స్టడీస్ గానీ, జాబ్స్ కానీ ప్రతీది కూడా చేసుకుంటూనే ఇదొక ఫ్రీలాన్సింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంట్రెస్ట్ లేనోళ్ళైతే స్కిప్ చేసేయండి. మీకు తెలిసిన వీడియో ఎడిటర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏందంటే మీరు ఫస్ట్ ఎడిటింగ్ అయితే నేర్చుకోవాలి. ఓకేనా? దీంట్లో వచ్చేసి ఏందంటే వీడియో ఎడిటింగ్ ఉంటాయి. అండ్ థంబ్‌నెయిల్ ఎడిటింగ్ ఉంటాయి. అంతేకాకుండా పోస్టర్ ఎడిటింగ్ కూడా ఉంటాయి. ఓకేనా? పోస్టర్ అంటే మీరు బయట ఫ్లెక్సీస్‌లో చూస్తారు కదా! అలాంటివి. బట్ ఫస్ట్ మీకేందంటే థంబ్‌నెయిల్ ఎడిటింగ్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ అంటే పెద్ద టాస్క్ ఉంటుంది. మీకు పీసీ, ల్యాప్‌టాప్ అలా పెద్దగా ఉండాల్సొస్తుంది. అంతే కూడా ఏందంటే వాళ్ళు నీకు వీడియోస్ పంపడం గానీ, మీరు వాళ్ళకి వీడియోస్ పంపడం గానీ ఇదో పెద్ద పెంట కాబట్టి
ఫస్ట్ ఏందంటే మీరు థంబ్‌నెయిల్ ఎడిటింగ్ మాత్రమే నేర్చుకోండి. ఓకేనా? అది ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎడిటింగ్‌లో కూడా డ్రాప్ అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు థంబ్‌నెయిల్ ఎడిటింగ్ నేర్చుకుంటారు. దానికోసం మీకు యూట్యూబ్‌లోనే చాలా వీడియోస్ ఉన్నాయి. ఎక్కడికెళ్ళి మీరు కోర్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. యూట్యూబ్‌లో కూడా చాలామంది కోర్స్ అని చెప్తూ ఉంటారు. 999, రూ. 400, రూ. 900 అని చెప్తారు. బట్ ఎక్కడ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ యూట్యూబ్‌లో ఉండే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఉండే వీడియోసే చూసి నేర్చుకోండి. వీలైనంత వరకు వాళ్ళే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? సో, నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం సెకండ్ స్టెప్‌లో ఏం చేయాలో చెప్తాను. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి మీరు పర్సనల్‌ని ప్రొఫెషనల్‌కి మార్చుతారా? లేకపోతే కొత్తదే క్రియేట్ చేసుకుంటారా? మీ ఇష్టము. క్రియేట్ చేసుకొని ఏందంటే ఇప్పుడు వేరే వాళ్ళకి థంబ్‌నెయిల్ చేశారనుకోండి. ఆ థంబ్‌నెయిల్ ఏం చేయాలంటే దీంట్లో పోస్ట్ చేసేసి వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఉంటది కదా! క్రియేటర్‌ది వాళ్ళని ట్యాగ్ చేశారనుకోండి. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా చాలా మంది ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళలో ఎవరైనా క్రియేటర్స్ ఉంటే ఓకే. వాళ్ళ థంబ్‌నెయిల్ చేస్తున్నాడు. అందుకే ఇతనికి మంచి రీచ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు మనీ తీసుకొనైతే వాళ్ళకైతే మీరైతే థంబ్‌నెయిల్స్ అయితే చేసి ఇవ్వచ్చు. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే క్రియేటర్స్‌ని కాంటాక్ట్ అవ్వడం. ఓకేనా? అలా అని పెద్ద పెద్ద క్రియేటర్స్‌ని కాంటాక్ట్ అయ్యారనుకోండి ఎవ్వరు కూడా రెస్పాన్స్ ఇవ్వరు. అందుకని చిన్న చిన్న క్రియేటర్స్ ఎవరైతే ఇప్పుడిప్పుడు గ్రో అవుతున్నారో, ఎవరైతే మంచి మంచిగా వీడియోస్ చేస్తున్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు థంబ్‌నెయిల్ చేస్తున్నారు. అంత పూర్తి వీడియో లేదనుకోండి, ఆ థంబ్‌నెయిల్ కూడా వాల్యూ ఉండదు కాబట్టి వాళ్ళ వీడియోలు చూడండి. వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఏంటి? వాళ్ళ క్వాలిటీ, వీడియో క్వాలిటీ, ఎక్స్‌ప్లనేషన్ అన్నీ మంచున్నాయనుకోండి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ జేస్తే వాళ్ళకి మంచి రీచ్ వస్తుంది. మీ థంబ్‌నెయిల్స్ కూడా ఒక వాల్యూ అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎవ్రీ క్రియేటర్ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో ఏందంటే వాళ్ళ మెయిల్ ఐడీ గాని, ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే ఉంటుంది. వాళ్ళకు మెసేజ్ చేయాలి దాని నుంచి. ఓకేనా? ఏమని మెసేజ్ చేయాలంటే, "ఇగో మీ థంబ్‌నెయిల్స్ చాలా బాగున్నాయి. సో, మంచి వ్యూస్ వస్తున్నాయి మీకు. సో, నేను ఇంకా సపోర్ట్ చేయాలని జెప్పేసి అనుకుంటున్నా. సో, నేను థంబ్‌నెయిల్స్ అనేది ఎడిట్ చేసిస్తాను. మీకు ఇంట్రెస్టెడా అని చెప్పేసి మెసేజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మీ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీరేందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో పంపియాలి. అంటే మీ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వాళ్ళకి థంబ్‌నెయిల్స్ అనేది చేసివ్వాలి. ఎందుకంటే మీకంటూ ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ అవ్వడానికి. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ నాకు రూ. 100 ఇవ్వండి. నేను ఒక థంబ్‌నెయిల్ చేసిస్తా అన్నారనుకోండి. ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు స్టార్టింగ్‌లో. ఎందుకంటే మీరు ఇప్పటివరకు థంబ్‌నెయిల్ చేసింది కూడా లేదు. మీకు అటువంటి నాలెడ్జ్ ఉందా? లేదా? అని కూడా వాళ్ళకి తెలీదు కాబట్టి మీకు మంచి పోర్ట్‌ఫోలియో బిల్డ్ అయ్యి మీరు లాంగ్ టైమ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు స్టార్టింగ్‌లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలి. చేస్తేనే మీకేందంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఏందంటే ఇప్పుడు ఏ క్రియేటర్స్‌కి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో చేస్తున్నారో వాళ్ళ నుంచే మీకు ఫ్యూచర్ ఉండబోతుంది. ఎందుకన్నది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో చేయాలి. సో, వాళ్ళేం చేస్తారంటే మీకు కాంటాక్ట్ నంబర్ ఇస్తారు. ఇచ్చేసి ఏందంటే వాళ్ళ థంబ్‌నెయిల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు పంపిస్తారు. ఓకేనా? అప్పుడు మీరు క్లియర్‌గా ఏందంటే థంబ్‌నెయిల్ ఎడిట్ చేసేసి వాళ్ళకి పంపించేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకొని వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌ని ట్యాగ్ చేయాలి. ఓకేనా? సో, ట్యాగ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్ మీకు అప్రోచ్ అవుతారు. సో, ఈళ్ళకి ఫ్రీగా చేశారు ప్రాబ్లమ్ లేదు. బట్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యారనుకోండి అప్పుడు మీరేందంటే అమౌంట్ తీసుకొని మీరైతే థంబ్‌నెయిల్ అయితే ఎడిట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు నేను చెప్పాను కదా! ఈ క్రియేటర్ వల్ల మీకు సపోర్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు మీకేందంటే ఈ క్రియేటర్‌తోని మంచి ర్యాప్ క్రియేట్ అవుతుంది. సో, ఏమవుతుంది రెగ్యులర్‌గా 10 వీడియోస్‌లో మీకు రెండో, మూడో థంబ్‌నెయిల్స్ ఇస్తాడు చేసుకోవచ్చు. సో, తర్వాత ఏందంటే వానికే అనిపిస్తది. అరే! ఇంత ఫ్రీగా చేస్తున్నాడు. కొంత డబ్బులిద్దాం అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కొంతమంది డబ్బులిస్తారు. లేదు అన్న వాళ్ళు ఏందంటే ఫ్రీగా చేయొచ్చు కొద్ది రోజులు. చేసిన తర్వాత ఏందంటే వాళ్ళకు డీల్ ఇవ్వాలి. ఏమనంటే, "అన్న మీకు థంబ్‌నెయిల్స్ నేను ఫ్రీగా చేస్తాను. లేకపోతే ఇగో ఇంత అమౌంట్‌కే తక్కువ రూపీస్‌కే చేస్తాను. నేను థంబ్‌నెయిల్ చేసిన దానికి మీకు వ్యూస్ ఎంతో చూస్తున్నారు గదా! సో, తక్కువ అమౌంట్‌కే చేస్తాను. బట్ ఏందంటే నా ఛానెల్‌కి ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించి ఒక ప్రమోట్ చేయండి" అని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. అంటే నా ఛానెల్‌లో చేసే వీడియోస్‌కి థంబ్‌నెయిల్ ఇతనే చేస్తాడు. చాలా బాగా చేస్తాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి వాళ్ళతోని కాంటాక్ట్ అవ్వండి. తక్కువ బడ్జెట్‌లో చేస్తారని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేయించారనుకోండి. అప్పుడు కుప్పలు కుప్పలుగా మీకు కాంటాక్ట్ అవుతారు. అసలు మీ థంబ్‌నెయిల్ ఎడిట్ చేసే అంత టైం కూడా లేనంతగా మీకు మెసేజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీకు మినిమల్ ప్రైస్ తీసుకొని థంబ్‌నెయిల్ ఎడిటింగ్ అయితే చేసి ఇవ్వచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా చేయడం వల్ల ఇటేందంటే మీకు పోర్ట్‌ఫోలియో బిల్డ్ అవుతుంది. అంటే కొత్త క్రియేటర్స్‌ని కాంటాక్ట్ అయినప్పుడు ఏందంటే, ఇగో గింతమందికి థంబ్‌నెయిల్ చేసినా, ఇగో గిన్ని ఛానెల్స్‌కి, ఇగో నేను థంబ్‌నెయిల్ చేయడం వల్ల గిన్ని వ్యూస్ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ ఛానెల్‌ని రిఫర్ చేయొచ్చు. మన థంబ్‌నెయిల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటాయి కాబట్టి అవి కూడా చూస్తే వాళ్ళకు క్లారిటీ వస్తుంది. ఓకే. తను ప్రొఫెషనలు, మంచి ఎడిటింగ్ చేస్తాడు. మంచి ఛానెల్ కూడా చేశాడు కాబట్టి వాళ్ళకి మీ మీద నమ్మకం వచ్చి వాళ్ళు కూడా థంబ్‌నెయిల్ అయితే చేయించుకుంటారు. ఓకేనా? సో, ఈ విధంగా అయిపోయింది. సో, ఇప్పుడు
ఇప్పటి వరకు మీరు డబ్బులు ఎలా సంపాదించుకుంటారో క్లారిటీ వచ్చింది. సో, ఇది కాకుండా ఇంకొక వేలో సంపాదించుకోవచ్చు ఈ థంబ్‌నెయిల్ రేటింగే. అది ఎలా అంటే ఇప్పుడు ఇవన్నీ చేశారు గదా! చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండే కొన్ని ఫోటో స్టూడియోస్ ఉంటాయి గదా! వాళ్ళని గూడా అప్రోచ్ అయ్యారనుకోండి. ఈ మనకేందంటే వెడ్డింగ్‌కి సంబంధించిన ఏవైతే ఫోటోస్ ఉంటాయో, ఫ్లెక్స్‌కి సంబంధించిన ఫోటోస్ ఉంటాయో, వీటన్నిటిని కూడా మీరు ఎడిట్ చేసి డబ్బులైతే తీసుకోవచ్చు. అది కాకుండా ఏందంటే ఇప్పుడు ఎడిటింగ్ జేశారు. చాలా థంబ్‌నెయిల్ చేశారు. మంచిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఏందంటే మీకు మెసేజ్ చేస్తారు. ఏమనంటే, "అన్న మీరు థంబ్‌నెయిల్ ఎలా చేస్తారు? ఫాంట్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు? బ్యాక్‌గ్రౌండ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు? మీరు కటింగ్స్ ఎలా చేస్తారు?" అని చెప్పి చాలామంది మీకు కుప్పలు కుప్పలుగా మెసేజ్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ మీరు అప్పుడు ఏం చేయాలంటే, మీరు ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే, అప్పటి వరకు మీకు చాలామంది క్రియేటర్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి, వాళ్ళందరూ ప్రమోట్ చేస్తారు. దానివల్ల ఏందంటే, మీకు సబ్‌స్క్రైబర్స్ రావడం పెద్ద ఇంపార్టెంట్ గాదు. అప్పటికి నీకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి, ఈజీగా మీ ఛానెల్ అనేది వితిన్ 1 ఆర్ 2 డేస్‌లోనే మానిటైజేషన్ కూడా అయిపోతుంది. ఒక వీడియో అప్‌లోడ్ చేయంగానే. ఓకేనా? అందులో ఏం చేయాలంటే, మీ థంబ్‌నెయిల్ ఎలా ఎడిట్ చేస్తారో, ఏ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారో, దాంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ ఏంది, టూల్స్ ఏంది, ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, దానివల్ల మీకు యూట్యూబ్ నుంచే డబ్బులొస్తాయి. ఈ థంబ్‌నెయిల్ మనకు యూట్యూబ్ చేస్తారు కాబట్టి, చాలామంది క్రియేటర్స్ కూడా ఈ వీడియోస్ సజెస్ట్ అవుతాయి కాబట్టి, అక్కడ మీకు మళ్ళీ కొత్త డీల్స్ రావడానికి యూజ్ అవుతాయి. ఆల్రెడీ క్రియేటర్స్ ఉన్నారు కాబట్టి, వాళ్ళ నుంచే డబ్బులొస్తాయి. ఇలా ఓవరాల్‌గా చూసుకుంటే ఏందంటే, మీరు మల్టిపుల్ వేస్‌లో డబ్బులైతే సంపాదించుకోవచ్చు. ఓకేనా? యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారనుకోండి, ఇక్కడ మీకు బ్రాండ్ ప్రమోషన్స్ కూడా వస్తాయి. అంటే కొన్ని అప్లికేషన్స్ పంపిస్తారు మీకు. మా యాప్‌ని ప్రమోట్ చేయండి. ఈ ఎడిటింగ్ యాపు మీకింత డబ్బులిస్తామని జెప్పేసి. లేకపోతే మీకు పీసీ గాని, ల్యాప్‌టాప్ పంపిస్తాం. ఇగో ఎడిటింగ్ ల్యాప్‌టాప్ సజెస్ట్ చేయండి అని జెప్పేసి చాలామంది పంపిస్తూ ఉంటారు. అలా మీరు ఇటు సంపాదించుకోవచ్చు, అటు సంపాదించుకోవచ్చు. సక్సెస్‌ఫుల్‌గా మీరు సక్సెస్ అవ్వచ్చు. అది మీ పర్సనల్ లైఫ్‌కి ఎటువంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వకుండా. సో, ఇక ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా అర్థమైంది గదా! సో, ఎలా రోడ్ మ్యాప్ ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా డబ్బులు సంపాదించుకోవాలని జెప్పి క్లారిటీగా అర్థమైంది కదా! సో, మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే యూట్యూబ్ ఛానెల్‌లో మంచి ఎడిటింగ్‌కి సంబంధించిన వీడియోస్ మీరేదో ఒక యాప్ సెలెక్ట్ జేసుకోండి. నా సజెషన్ వచ్చేసి ఏంది అంటే మీకు ప్లే స్టోర్‌లో వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అయితే ఉంటుంది. మొబైల్ అప్లికేషను. దాంట్లో ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకోండి. ఆ తర్వాత మీకు ల్యాప్‌టాప్ ఉంటే ఫోటోషాప్ గాని అలా డిఫరెంట్‌గా అయితే క్యాన్వా గాని డిఫరెంట్ ఎళ్ళొచ్చు. బట్ స్టార్టింగ్‌లో పిక్సెల్ ల్యాబ్ అనేది చాలా ఎనఫ్. ఎందుకంటే మీకు బేసిక్ నాలెడ్జ్ తెలవడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. ఇదంతా కూడా ఫ్రీయే కాబట్టి నేర్చుకోండి. ఓకేనా? సో, ఇందులో ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ జేయండి. లేదు నన్నే ఎడిటింగ్ నేర్పించమని జెప్పేసి అడిగితే నేను కూడా నేర్పించడానికి రెడీగున్నా. సో, మీకోసం ఏందంటే ఇన్‌స్టాలో ఒక చిన్న గ్రూప్ క్రియేట్ చేస్తాను. దాంట్లో మీకు ఎడిటింగ్‌కి సంబంధించిన డౌట్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ షేర్ చేయడం గాని, కలర్ ఎఫెక్ట్స్ ఇవ్వడం గాని, ఇవన్నీ కూడా నేను ఇస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోని. మేము నేర్చుకుంటాం. అన్న మేము కూడా సక్సెస్ అవుతాం. మేము కూడా ఈ ఎడిటింగ్ కెరియర్‌కి మేము ఎళ్తాం అని చెప్పేసి అనుకుంటే కింద కామెంట్ చేయండి. సో, డెఫినిట్‌గా హెల్ప్ చేస్తాను. ఓకేనా? సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయిందనిపిస్తే డెఫినిట్‌గా ఈ వీడియోతో లైక్ చేయండి. అంతే కూడా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి.